హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు అక్టోబర్ నెలలో అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం వచ్చేసిందండి. ఈ రోజున 11 రూపాయలు ఉంటే చాలు 11 కోట్ల అప్పునైనా కూడా మీరు చాలా సులభంగా, చాలా సునాయాసంగా, చాలా తేలిగ్గా, కష్టం లేకుండా తీర్చేసుకోవచ్చు. అది కూడా 3 నెలల అవధిలో. 3 నెలల్లో మీ అప్పు మొత్తం ఎగిరి అవతల పడాలి అంతే. అంతటి పవర్ఫుల్ మైత్రేయి ముహూర్తం అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఈ నెల మిస్ అయ్యారు అంటే మళ్ళీ అప్పు తీర్చలేరు, జాగ్రత్త. అప్పులు తీర్చుకోవటం ఒకటే కాదండి, తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చిండి వాళ్ళు ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా రాబట్టుకోవటానికి ఏ మైత్రేయి ముహూర్తం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క 10 రూపాయలు తెచ్చుకుంటే కూడా చాలు, మీరు వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరి మీకు తిరిగి అప్పగిస్తారు. అంతటి అద్భుతమైన మైత్రేయి ముహూర్తం, అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం. ఈ మైత్రేయి ముహూర్తం ఉన్నదే అప్పులను తీర్చుకోవటానికి, తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవటానికి. మనకు ప్రతి నెల కూడా ఒక్కసారి వస్తుంది, లేకపోతే 2 సార్లు వస్తుంది, 3 సార్లు వస్తుంది. అయితే మనకు అక్టోబర్ నెలలో మొదటి మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వస్తుంది, మీరు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది ఈరోజైతే క్లియర్గా చెప్తాను. ఈ అప్పులు అనేవి ఎలా ఉన్నాయంటే, మనిషికి 99% కూడా అప్పు లేనివారు ఎవ్వరూ లేరు. నిజానికి అప్పు లేనివాడు అపర కుబేరుడు అంటారు. అప్పు లేకపోతే తిన్నామా, ఉన్నామో, పస్తున్నామో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆకలిందా మంచినీళ్ళు తాగి పడుకుంటాం. అదే అప్పు ఉంది అనుకోండి, అప్పు కట్టకపోతే ఒప్పుకుంటారా? వడ్డీ కట్టకపోతే ఒప్పుకుంటారా? ఇంటి మీద పడతారు, గొడవ చేస్తారు, గోల చేస్తారు, నానా యాగి చేస్తారు, నడి రోడ్డు మీద నిలేస్తారు. బ్యాంకులో లోన్ ఉన్నా, ఈఎంఐలున్నా, అప్పులు ఉన్నా ఇంటి మీదకి మనుషుల్ని పంపేస్తారు, నోటీసులు పంపించేస్తారు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి అలాంటి అప్పులు, ఇబ్బందులు పెట్టే అప్పులు లేకుండా, ఒక్క రూపాయి అప్పు లేకుండా తీర్చేసుకుని ప్రశాంతంగా మేము గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోవాలండి. బ్యాంకులో ఉన్న బంగారాన్ని మొత్తం తెచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలండి అని ఎవరైతే అనుకుంటారో, అప్పులు లేని జీవితం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మైత్రేయి ముహూర్తాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. మీరు 3 సార్లు ఉపయోగించుకున్నారు అంటే గనక ఒక్క రూపాయి అప్పు అన్నది లేకుండా తీర్చేసుకోగలుగుతారు. అంతటి శక్తివంతమైన ముహూర్తం అండి. ఇక్కడ మా అప్పు తీరిందిలే, మేము సంతోషంగా ఉన్నాంలే అనుకోకుండా, మీకు తెలిసిన వారు ఎవరైనా అవనివ్వండి, అప్పులతో బాధపడుతున్నారు, గోల్డ్ అన్నది తాకట్టు పెట్టేసి ఇబ్బంది పడుతున్నారు అని మీ గమనానికి వస్తే, మీకు తెలిస్తే ఖచ్చితంగా ఈ మైత్రేయి ముహూర్తం గురించి వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అప్పులు తీర్చుకున్నా, బంగారాన్ని తెచ్చుకున్నా కూడా మనసులో మీకు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. తన వల్ల ఈరోజు నేను బాగున్నా, తను బాగుండాలి అని. ఆ ఆశీర్వాదం ముందు చూసారా, మీరు ఏ పని చేసినా కూడా అపజయం లేకుండా ముందుకు నడిపిస్తుందండి. ఆ తాలూకా పుణ్యం అనేది మీ అకౌంట్లోకి జాయిన్ అవుతుంది, పడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మరి ఈ ముహూర్తం ఎప్పుడు రాబోతోంది, ఆ రోజు చేయాల్సింది ఏంటి తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యకైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, దైవశక్తి కలిగినటువంటి గురూజీ ఎంత మొండి సమస్యను ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎంతో అనుభవం ఉన్న ఒక గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఇక్కడ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలకు సైతం మీరు కేవలం పూజల ద్వారా, ఫోన్ కాల్ ద్వారానే పరిష్కారాలు అందుకోవచ్చు.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అసలు మీరు ఏం చెయ్యాలి, ఈ ముహూర్తం ఎప్పుడు అని అంటే కనుక, మైత్రేయి ముహూర్తం వచ్చి మనకు అక్టోబరు 8వ తారీఖు బుధవారంతో కలిసి వచ్చిందండి. ఈరోజు మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక, మీకు ఎన్ని అప్పులున్నాయి, ఎంతమంది దగ్గర తీసుకున్నారు, వ్యక్తుల దగ్గర అయితే ఎంతమంది, బ్యాంక్ లోన్స్ అయితే అవి ఎన్ని, ఈఎంఐలు అయితే ఎన్ని, గోల్డ్ తాకట్టులో ఉంటే అది ఎన్ని చోట్ల, అలా అన్నీ కూడా లెక్క పెట్టుకొని అన్నింటికి కూడా సపరేట్ ఎన్వలప్మెంట్ కవర్లు తీసుకోండి. అలా తీసుకున్నాక ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా ఎన్వలప్మెంట్ కవర్ కావాలి, ఒక వసకొమ్ము కావాలి, పసుపు, కుంకుమ, గంధం, అలాగే పచ్చకర్పూరం, బిర్యానీ ఆకు, అందులో పెట్టడానికి కొద్దిగా డబ్బులు ఎంత అంటే 11 కానీ, 21 కానీ, 51 కానీ, 101 కానీ, 1101 రూపాయి కానీ, ఇలా మనం ఎంత పెట్టినా కూడా 1 రూపీ అన్నది దానికి జమ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఎన్వలప్మెంట్ కవర్ తీసుకోండి. దానికి 4 వైపులా కూడా పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టండి. దాని మీద ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఇవ్వాలి అని అమౌంట్ రాయండి. ఆ తర్వాత థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని రాయండి. ఇంకా ఆ కవర్లో ఒక వసకొమ్ము పెట్టండి. అలాగే పచ్చకర్పూరం కొద్దిగా వేయండి. అలాగే మీరు అక్కడ పెట్టాలనుకున్న డబ్బు మీ దగ్గర ఆ సమయానికి ఎంత ఉంది, ఇప్పుడు చెప్పాను కదా, దానికి సంబంధించి ఎంతైనా కావచ్చు. లేదంటే మేము నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలండి, అమౌంట్ అంతా కూడా ఇప్పుడే ఇందులోనే పే చేయాలనుకుంటున్నాం ఈ టైంలో అనుకుంటే ఆ అమౌంట్ అంతా కూడా మీరు అక్కడ పెట్టేయచ్చు. ఆ తర్వాత ఆ బిర్యానీ ఆకు తీసుకుని దాని మీద ఏం చేస్తారు అంటే, నా అప్పులన్నీ తీరిపోయాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, మనీ ఫ్లో, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని రాసి అందులో పెట్టేసేయండి. పచ్చకర్పూరం కొద్దిగా అందులో వేయండి. ఆ తర్వాత ఈ ఎన్వలప్మెంట్ కవర్ మీద పునుగు కొద్దిగా 4 వైపులా రాయండి. పునుగు ఏంటి అంటే మనీ ఆకర్షణకి చాలా పని చేస్తుందండి. వెంకటేశ్వర స్వామికి పునుగు లేనిదే అసలు పూజ పూర్తవ్వదు. ఎక్కడ దొరుకుతుంది అని అంటున్నారు, వసకొమ్ము అంటే ఏంటి అంటున్నారు, మీకు పూజా స్టోర్లో దొరుకుతాయండి పునుగు, వసకొమ్ము, ఇవన్నీ కూడా. ఇంకా ఆయుర్వేదిక్ స్టోర్లో కూడా దొరుకుతుంది వసకొమ్ము. అయితే ఇలా అంతా కూడా సిద్ధం చేసేసుకున్నారు. దీన్ని ఏం చెయ్యాలి, మీరు పూజ గదిలో పెట్టాలి. ఎప్పుడు మైత్రేయి ముహూర్తం స్టార్ట్ అయినాక ఇదంతా కూడా చెయ్యాలి. మనకు చెప్పాను కదా, అక్టోబరు 8వ తారీఖు బుధవారం రోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:18 వరకు కూడా మైత్రేయి ముహూర్తం ఉంది, అశ్విని నక్షత్రంతో కలిసి. ఈ సమయంలో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలి. అంతకుముందు చేయకూడదు, ఆ తర్వాత చేయకూడదు, ఆ ముహూర్తంలోనే. ఇలా రాసేశారు. ఇలా మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని బ్యాంకుల్లో అప్పు ఉంది, ఎన్ని చోట్ల ఈఎంఐలు కట్టాలి, మీకు బంగారం ఎన్ని చోట్ల మీరు తాకట్టు పెట్టారు, అన్నిటికీ విడివిడిగా సపరేట్గా కవర్లు సిద్ధం చేసుకొని ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు వసకొమ్ము, పచ్చకర్పూరము, బిర్యానీ ఆకు, డబ్బులు ఇవన్నీ పెట్టాలని గుర్తుంచుకోండి. అలా చేసేసారు. అప్పుడు ఆ కవర్ని ఏం చేస్తారు, దేవుడి గదిలో ఒక చోట పెట్టండి. పెట్టేశాక ఇక్కడ ఇంకొక పని చెప్తాను నేను. మీరు ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నారండి, మేము ఇచ్చేస్తాం అమౌంట్ అంటే మీరు వెంటనే ఆ అమౌంట్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు. లేదు ఇక్కడ వాళ్ళు దూరంగా ఉన్నారండి, మేము ఈ సమయంలో డిజిటల్ పేమెంట్ చేయొచ్చా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చా, ఫోన్పే ద్వారా పంపించవచ్చా అంటే తప్పకుండా పంపించేయచ్చు. మీరు అలా మీకు ఎంత అమౌంట్ ఉంటుందో నేను చెప్పిన దాంట్లో అంత అమౌంట్ వాళ్ళకి పంపించేసేయండి. లేదా 1 మంత్ ఇంట్రెస్ట్ పంపిస్తామంటే అలా కూడా పంపించేయచ్చు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఒక వైట్ పేపర్ కానీ ఎల్లో పేపర్ కానీ తీసుకోండి. దాని మీద రెడ్ కలర్ పెన్తో ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఇవ్వవలసిన అమౌంట్, నేను ఈ వ్యక్తికి
నా అప్పు అంతా తీర్చేశాను, నేను ఇవ్వవలసిన డబ్బు వాళ్ళకు మొత్తంగా ఇచ్చేస్తున్నాను, ఇంకా నేను వాళ్ళకు బాకీ లేను, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని రాయండి. అలా రాసేసి బ్లాక్ కలర్ పెన్నుతో దాన్ని మొత్తంగా కొట్టేసేయండి. అలా ఇప్పుడు చెప్పాను కదా, కవర్లు ఎన్నైతే సిద్ధం చేసుకున్నారు, ఈ పేపర్లు కూడా అన్ని కూడా అలా సిద్ధం చేసుకుని అలా రాసి వారి పేరు, అమౌంట్, నేను తీర్చేశాను, ఫుల్ అమౌంట్ తీరిపోయింది, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని రాసేసి బ్లాక్ కలర్ పెన్తో కొట్టేసేయండి. వైట్ కానీ ఎల్లో కలర్ పేపరు రెడ్ కలర్ పెన్తో రాయాలి, బ్లాక్ కలర్ పెన్తో కొట్టేయాలి. ఇలా మీకు ఎన్ని ఉన్నాయి బ్యాంకు లోన్లు కానీ ముందుగా ఈ ఎన్వలప్మెంట్ కవర్లో ఎలా సిద్ధం చేసుకున్నారో ఇవి కూడా అన్ని తయారు చేసుకున్నాక పూజ గదిలో ఒక చోట పెట్టేసి దాని మీద ఈ ఎన్వలప్మెంట్ కవర్లు, మీరు డబ్బులు పెట్టిన కవర్లు ఉన్నాయి, ఆ కవర్లన్నీ పెట్టి దాని మీద ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించాక మీ సంకల్పం భగవంతుడికి చెప్పుకోండి. నా అప్పులన్నీ తీరిపోయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఇవ్వవలసిన వాళ్ళకు డబ్బులు చాలా త్వరగా ఇచ్చేశాను, చాలా రిలీఫ్గా ఉన్నాను, చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను అనేసి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. అలాగే మైత్రేయి ముహూర్తానికి కూడా థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అని. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇది డేట్లు పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకండి, నాన్ వెజ్ తిన్న వాళ్ళు చేయకండి. ఇక్కడ మీరు ఆన్లైన్లో మేము పేమెంట్ చేస్తామండి అన్న వాళ్ళు కూడా ఈ పేపర్ మీద రాసి ఖచ్చితంగా ఇలా కొట్టేసి పెట్టండి. మీరు కవర్లో డబ్బు పెట్టారు, దాన్ని మీరు ఈరోజు మైత్రేయి ముహూర్తం, బుధవారం మైత్రేయి ముహూర్తం వచ్చింది, నెక్స్ట్ బుధవారం లోపు ఈ అమౌంట్ అన్నది వాళ్ళ దగ్గరికి చేర్చేయాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేర్చాలి, లేకపోతే అది వర్కౌట్ అవ్వదని గుర్తుంచుకోండి. కొంతమంది మేము చేసాము మాకు రిజల్ట్ రావట్లేదు అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ మీరు ఏ రోజు అయితే మైత్రేయి ముహూర్తం చేశారో నెక్స్ట్ ఆ వీక్ లోపు ఖచ్చితంగా అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాల్సిందే. మీరు ఇక పాత వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఇప్పటికీ రాసేశారు, వాళ్ళ దగ్గర ఏముంది, డబ్బు ఆల్రెడీ వాళ్లకు ఇచ్చేసి ఉంటారు. ఎన్వలప్ పేమెంట్ కవర్ ఒకటి మిగిలి ఉంటుంది, దాంట్లో బిర్యానీ ఆకు ఉంది కదా, ఆ బిర్యానీ ఆకుని ఈ మైత్రేయి ముహూర్తంలో కాల్చేసి యూనివర్స్లోకి ఆ బూడిద అన్నది ఊదేసేయండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా అప్పులన్నీ తీరిపోయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మైత్రేయి ముహూర్తం అంటూ ఆ బిర్యానీ ఆకుని కాల్చేసి ఊదేసేయండి. ఇంకా పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది, అందులో ఇంకా మీకేం మిగిలి ఉంటుంది, ఒక వసకొమ్ము మిగిలి ఉంటుంది, డబ్బు అందులోకి వాళ్ళకు ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉంటారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మీరు మళ్ళీ కొత్త కవర్ తీసుకుంటాము అంటే ఓకే, లేదా కొత్త ఎన్వలప్మెంట్ కవర్ మళ్ళీ వాడతామంటే కొత్తది తీసుకోండి, వసకొమ్ము మళ్ళీ అదే కూడా మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఎలా చెప్పాను అంతా కూడా అలా చేయొచ్చు. మీరు ఇలా గనుక ఖచ్చితంగా 3 నెలలు చేశారు అంటే మీ అప్పు అన్నది కంటికి కనపడకుండా మాయమైపోతుంది. 3 నెలలు రాసి పెట్టుకోండి. 3 నెలలు అంటే ఆ మైత్రేయి ముహూర్తాలని ఉపయోగించుకున్నారంటే నెలలో 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. ఆ ప్రతి మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకోండి, లేదంటే ఒక్కటే అయినా ఉపయోగించుకోండి. మీరు ఎలాగైనా 3 మైత్రేయి ముహూర్తాలని ఉపయోగించుకున్నారు అంటే మీ అప్పు కంటికి కనిపించకుండా కరిగిపోతుంది, మీ కష్టం అనిపించకుండా కరిగిపోతుంది. ఎలా తీర్చారో అసలు మీకు తెలియకుండానే పోతుంది, అంత సులభంగా తీరిపోతుంది. అయితే ఇదంతా ఓకే. ఇప్పుడు మీకు రావాల్సిన డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి? ఈ మైత్రేయి ముహూర్తంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే దగ్గరుంటే నేరుగా వెళ్తారా, లేదా ఫోన్పే ద్వారా చేయించుకుంటారా, మీ ఇష్టం. ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వు అని అడిగి తీసుకోండి. లేదంటే ఫోన్పే కోసం అయితే ఒక 50 రూపీస్ ఉంటే అర్జెంటుగా ఎమర్జెన్సీ ఉంది, 50 100 ఉంటే పంపించు, చాలా ఎమర్జెన్సీ అని ఇలా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి 3 మైత్రేయి ముహూర్తాల్లో మీరు గనక వాళ్ళ దగ్గర 10 రూపాయల నుంచి ఒక 100 రూపాయలు ఎంతో కొంత డబ్బు మీరు గనక తెచ్చుకున్నారు అంటే తర్వాత వాళ్ళంతటా వాళ్లే మీకు ఇవ్వవలసిన డబ్బు మీరు అడగకుండానే తెచ్చి మీకు అప్పగిస్తారు, పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తారు. ఇటు ఈ మైత్రేయి ముహూర్తంలో అప్పుల్ని తీర్చుకుంటున్నాం, బ్యాంకు లోన్లు తీర్చుకుంటున్నాం, ఈఎంఐలు తీర్చుకుంటున్నాం, తాకట్టులో ఉన్న బంగారాన్ని తెచ్చుకుంటున్నాం, అప్పుల బాధల నుండి బయటపడుతున్నాం. అలాగే మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి మొండిగా ప్రవర్తిస్తూ మొండి బకాయిలుగా మిగిలిపోయి ఉంటే అలాంటి మొండి అప్పును కూడా వసూలు చేసుకుంటున్నాం. ఎంతకన్నా మంచి ముహూర్తం మనకి ఏదైనా ఉంటుందా? మనకి ఇక్కడ ఏం కష్టం ఉంది చెప్పండి? చాలా సింపుల్.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో ఉన్న అప్పుల్ని దూరం చేసుకొని తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెచ్చుకొని మీకు రావాల్సిన డబ్బుని మీరు రాబట్టుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.